రైతన్నకి యూరియా సప్లై చేయాలి. రైతన్నకి యూరియా సప్లై చేయాలి. ఈ రోజు దెందులూరు నియోజకవర్గంలో గాని ఏలూరు జిల్లాలో గాని అనేక మంది రైతాంగం గాని ఇతరులందరూ కూడా అన్న యూరియా దొరకట్లేదు, ఇబ్బంది పడుతున్నాము అనేది వాస్తవం. ఎక్కడా కూడా యూరియా లేక 4 మండలాల రైతాంగాన్ని కూడా ఈ రోజు నేను మాట్లాడి ప్రెస్ మీట్ కి రావడం జరిగింది. ఎక్కడ కూడా యూరియా అందుబాటులో లేదే. ఈ రోజు గతంలో మేము ఏం చేశాము, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఈ జిల్లాలో ఎంతమంది ఏ పంట పండిస్తారు, ఏమేమి కావాలి అనే దాన్ని ప్రత్యేకమైన ప్రణాళిక చేసి అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా డేటాని తీసుకుని దాని ద్వారా ఎంత యూరియా కావాలని ముందే నిల్వలు తీసుకొచ్చి ఆ రోజు ప్యాక్స్ ద్వారా మఫెడ్ ద్వారా అన్ని ద్వారా మేము సప్లై చేశామే. ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో టైఅప్ తో కూడా ఉన్నారు. ఈరోజు ఇంకా కూడా యూరియా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పకుండా రైతాంగానికి అండగా నడపాల్సిన ఈ ప్రభుత్వం ఈ రోజు యూరియా విషయంలో విఫలమైంది. దీన్ని బాధ్యతగా మేము ప్రశ్నించినప్పుడే తప్పుడు చెప్పకుండా ప్రభుత్వం మేలుకుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 9వ తారీఖున ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం ఏదో పార్టీ కార్యక్రమంగా ఇది ఒక రైతు సోదరులతో రైతులందరినీ కూడా వెంట పెట్టుకుని ప్రభుత్వాన్ని మేల్కొల్పేటువంటి ఒక బాధ్యత గలటువంటి ప్రతిపక్షంగా రోజు రైతుల కోసం అని చెప్పి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో జిల్లాను అదేవిధంగా నియోజకవర్గంగా ఉన్న రైతాంగాలందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్లి అప్పుడు ఆర్డీఓ గారు ఉంటే ఆర్డీఓ గారు, ఎవరుంటే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. రైతులకి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, గతంలో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం.